సార్ బాలనగర్ ఏరియాలో మనకు తక్కువ ప్రైస్కి ప్లాట్స్ ఎక్కడైనా ఉన్నాయా? ప్లాట్స్ తక్కువ అంటే దొరుకుతాయండి, బట్ వీ హ్యావ్ టు బి క్లియర్ అబౌట్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే. ఎందుకంటే రేటు, ఇప్పుడు నేను ఒక సామెత, రేటు కావాలా డేట్ కావాలని అడుగుతాను చాలామంది ఓనర్స్. ఎవరైతే ఇల్లు అమ్ముకుంటారో రేటు కావాలంటే యూ హ్యావ్ టు వెయిట్, డేట్ కావాలంటే రేట్ తగ్గించాలి. అంటే ఇమీడియట్గా అమ్మాలంటే బయ్యర్ అడిగిన తీస్తే కొంటాడు, నీవు అనుకున్న రేటు కూడా వెయిట్ చేయాలి. అట్లా ఇక్కడ బాలానగర్ అనేది అంటే మీరు అడుగుతున్న 1 or 2 ప్రాజెక్ట్స్ చెప్పమంటారు ఇన్వెస్టర్స్ కోసం. 8,999 రూపాయలకే గజం. బాలానగర్ తర్వాత పోలేపల్లి సజికి దగ్గరలో ఉంది. సో ఎవరైనా కొనుక్కుంటే అది 25-30 acres ప్రాజెక్టు. గేటెడ్ కమ్యూనిటీ కాదు, నాన్ గేటెడ్ కమ్యూనిటీ. బట్ ప్రైస్ చూసుకుంటే బాలానగర్, ఇప్పుడు మనం షాద్ నగర్ తర్వాత వచ్చేది బాలానగర్. షాద్ నగర్లో మనం చూసాం 25, 30, 35, 40 వేలు కూడా కొట్ చేస్తున్నారు. బాలానగర్, షాద్ నగర్ అంటే బాలానగర్ అంటే ఒక 10-12 కిలోమీటర్స్ ప్రాజెక్ట్. మెయిన్ రోడ్డుకి మరీ చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్. దానికి ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి సార్? దానికి మూడా ఉంది, మూడా అప్రూవల్ విత్ రేరా. ఎందుకంటే డిటిసి వచ్చిన తర్వాత మూడా వస్తుంది. సో ఫుల్లీ గవర్నమెంట్ బాడీ అప్రూవ్డ్, లీగల్గా ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇల్లు ఏం కట్టుకోవట్లేదు, బట్ 10 years తర్వాత అక్కడ రూపురేఖ. పోలేపల్లి సజ్జ లక్షల ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇంకా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇంకా చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. బాలానగర్ ఇండస్ట్రియల్, పోలేపల్లి సజ్జ, దాని. సో ఇది కూడా బెంగళూరు హైవే పెరుగుతుంది కాబట్టి బెంగళూరు హైవే రోడ్డు చివరి వరకు వాల్యూ ఉంది. జడ్చర్ల దాకా వెళ్ళిపోయింది. 100 kilometers పైన ప్రాజెక్ట్స్ జడ్చర్లలో అమ్ముతున్నారు, వికారాబాద్లో అమ్ముతున్నారు, జైరాబాద్లో అమ్ముతున్నారు. ఇది మచ్ బిఫోర్. RRR తర్వాత వస్తుంది. ఇందాక చెప్పిన ప్రాజెక్ట్ RRR లోన్ వస్తుంది, ఇది RRR తర్వాత వస్తుంది. వెరీ క్లోజ్ టు పోలేపల్లి సజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్. సో అది వచ్చింది కాబట్టి స్పెషల్ ఎకనామిక్ జోన్, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఉంటే మనుషులు వస్తారు, మనుషులు వస్తే మీకు ఫ్యామిలీస్ వస్తాయి, ఫ్యామిలీస్ వస్తాయి అంటే ఒక 5 లక్షలు ఎంప్లాయ్మెంట్ వచ్చింది అనుకోండి, 25 లక్షల మంది అక్కడ ఉంటారు. 25 లక్షల మంది ఉన్నారంటే ఎంత పెద్ద సిటీ అవుతుంది. అవును, కరెక్ట్. సో అప్పుడు ఏమవుతుందంటే బయింగ్ పవర్ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది, గ్రోత్ అవుతుంది, మిగతా కంపెనీలు వస్తుంటాయి. ఇప్పుడు SEZలోనే కొన్ని 100 కంపెనీలు వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఆల్రెడీ బెంగళూరు హైవేలో MSN ఫార్మా, మైక్రోసాఫ్ట్, మేకాగూడ ఇండస్ట్రీలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఇది కూడా ఇక్కడ కొనుక్కునే వాళ్ళంటే నెక్స్ట్ ఒక 10 years వదిలేస్తే ఈ 8,999 కాస్త 50,000 అవుతుంది. ఓకే, అంటే 5 times to 6 times, 50,000 అంటే 60,000 అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇదేంటంటే హైఫై కాదు, లగ్జరీ కాదు, బేసిక్ మినిమం మోడల్. అంటే హైఫైగా పెద్ద ఆరాటం లేదు, అంటే గేటెడ్ ఉంటే స్విమ్మింగ్ అవే ఉండవు, చిన్న క్లబ్ హౌస్ ఇస్తారు, అందులో కావాలన్నా ప్లాన్స్ వేసుకోవచ్చు. ప్లాన్స్ వేసుకుంటే కొన్ని రోజుల తర్వాత కొంత ఇన్కమ్ రావచ్చు. బట్ మేబీ ఆఫ్టర్ 10 years బాలానగర్ ఆల్సో విత్ ఇన్ ద సిటీ. ఒకసారి RRR రెడీ అయిపోయిందంటే జస్ట్ లైక్ షాద్ నగర్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన ఎంటైర్ తెలంగాణ 3 భాగాలుగా చేశారు. అర్బన్ ఏరియా, సబర్బన్ ఏరియా, రూరల్ ఏరియా. ఇప్పుడు ఏదైతే అర్బన్ ఏరియా ఉందో అప్ టు ఓఆర్ఆర్ అర్బన్, ఓఆర్ఆర్ టు RRR is సబర్బన్, RRR టు తెలంగాణ బోర్డర్ ఈస్ రూరల్. సో ఇది రూరల్ కింద వస్తుంది, స్లోగా అర్బన్కి వచ్చేస్తుంది. ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటి? గోల్డ్, రియల్ ఎస్టేట్, పాపులేషన్. ఎప్పటికీ తగ్గంది. మన నెంబర్ 1 వచ్చాం, చైనాను కూడా బీట్ చేసాం. ఈ మధ్య చాలా మంది తగ్గుతుంది ఫ్యూచర్ లో, నెక్స్ట్ 20 years పాపులేషన్ చైనాను బీట్ చేసాం కదా. ఒకప్పుడు చైనా ఉండేది, మన నెంబర్ 2 నుండి 1కి వచ్చాను. వీ డోంట్ హమ్ కిసీసే కమ్ నై. మన ఇందులో కూడా తక్కువ ఉండకూడదు. అప్పుడు డయాబెటిక్స్ లో నెంబర్ 1 వచ్చేస్తాం, పాపులేషన్ లో నెంబర్ 1 వస్తాం. కొన్ని దాంట్లో తక్కువ ఉండాలి సార్, ఉండాలి కానీ ఉండట్లేదు. మన అందరు పరిగెట్టు, మనం పరిగెట్టాలి కదా. అంటే ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు ట్రెండ్ మారుతుంది, చాలా మంది పెళ్లి చేసుకోవట్లేదు, సో నెక్స్ట్ 20 years లో పాపులేషన్ కూడా తగ్గే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు అన్ని పిల్లలు కన్నా పెళ్ళే చేసుకోకర్లేదా బాబు, కనాలంటే ఎలాగైనా కంటారు, అది కరెక్ట్ కాదు. కానీ నేను చెప్పేది అంటే పాపులేషన్ ఎప్పటికీ పెరుగుతుంది, భూమి ఎప్పటికీ పెరగదు. కరెక్ట్. అందుకనే రేట్ పెరుగుతుంది. రేట్ ఎప్పుడు పెరుగుతుంది? when demand is more, supply is less, రేట్ పెరుగుతుంది. when supply is more, demand is less, రేట్ తగ్గుతుంది. సింపుల్ ఈక్వేషన్. ఇక్కడ ఏంటంటే పాపులేషన్ ఎంతైనా ఆగవు, ఎంత అవన్నీ చెప్పి ఎంత ఉంటుంది ఆ పర్సంటేజ్. కరెక్ట్. అమ్మాయిలు తగ్గుతున్నారు, అదే అందరూ కొడుకులు కావాలనుకుంటున్నారు, తప్పు లేదు. బట్ మొత్తం ఏం జీరో అవ్వదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ జీరో అవుతుంది, ఎప్పటికైనా అవ్వదు. లేదు. ఇక్కడ ఏంటంటే
గ్రోత్ అనేది కనిపిస్తుంది కళ్ళ ముందు. 12 lane ట్రాక్, లాంగెస్ట్ హైవే, ఇవి చాలు. 5 ఇండస్ట్రియల్ ఏరియాలు. కనా మెడిటేషన్ సెంటర్, 1 lakh people కెన్ డూ మెడిటేషన్ 1 platform. కరెక్ట్. చిన్నజీఆర్ స్వామి ఎలా 108 temples. నేను మన వెళ్ళి చూశాను సార్ని కలిసినప్పుడు. హాసం, ఎంత ప్లానింగ్ చూడండి. చూడకపోతే ఒకసారి వర్త్ సీయింగ్. చూసో మీకు తెలుసు ఎలా ఉన్నది. ఇదేంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ లాభాలు వస్తాయనేది చెప్తున్నాం. ఇది పెద్ద టాప్ ఏరియా కాదు, బట్ ఫ్యూచర్లో టాప్ ఏరియా అవుతుంది. ఎందుకంటే మెయిన్ రోడ్కి హైవేకి చాలా దగ్గర అది. సో దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ ఆర్ బయర్స్ కెన్ కాల్ us. ప్లీజ్ టేక్ అపాయింట్మెంట్. విల్ గివ్ యూ 1 hour consultancy and then we can share the details and we have a site visit in case you require. తప్పకుండా సార్, మంచి ఇన్సైట్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రస్తుతానికి 25-30 వేలు పెట్టి ఎవరైతే కొనలేరు అనుకుంటారో అలాంటి వాళ్ళకి మేబీ ఇది ఒక చాలా చీప్ అండి, ఒక ఆప్షన్ కావచ్చు. టైటిల్ మనం ఏ సజెస్ట్ చేసినా టైటిల్ క్లియర్ విత్ రేరా అప్రూవల్, లేకపోతే రికమెండ్ చేయము. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం చూస్తూ ఉండండి మన ఛానల్. అండ్ థ్యాంక్ యూ సార్.